వెల్కమ్ టు K Times న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఒకే ఈతలో 7 మేక పిల్లలు. గంజాయి కొన్న, సేవించిన, విక్రయించిన కఠిన చర్యలు తప్పవు. ఎస్పీ అఖిల్ మహాజన్. తుఫాను బీభత్సానికి కారుపై పడ్డ విద్యుత్ స్తంభం. సీట్ల పండుగను అందరం ఒకే రోజున జరుపుకుందాం. జాతీయ ఐక్యతను చాటుదాం. డాక్టర్ నెహ్రూ రాథోడ్. కుప్పంలో టీడీపీ ఫ్లెక్సీలు చించివేత. ఇక వివరాల్లోకి వెళ్తే, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 1వ తేదీ నాడు వేములవాడ బస్టాండ్ పరిధిలో సుమారు 14 కిలోల నిషేధిత గంజాయిని తరలిస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన పూర్తి బీర్షా అను నిందితుడిని అరెస్ట్ చేసి ఈరోజు మీడియా సమక్షంలో చూపుతూ రిమాండ్కి తరలించారు. ఎస్పీ మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ జిల్లాలో గంజాయి నిర్మూలనకు పటిష్ట చర్యలు తీసుకోవడం జరుగుతుందని, గంజాయి నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, గంజాయి కొన్న, సేవించిన, రవాణా చేసిన, విక్రయించిన కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఎస్పీ హెచ్చరించారు. అంత సమస్యలు మొన్న రుద్రంగి కూడా వచ్చింది. నేను చూడలేదు मोटा सा रहता అక్యూజ్డ్ పూర్తి బిర్షా, ఇతను మయూర్భంజ్ డిస్ట్రిక్ట్ ఒడిశా స్టేట్ చెందిన అతను. ఇతనికి ఇక్కడ మనం పట్టుకున్నాము, మన ఇన్ఫర్మేషన్ బట్టి పట్టుకున్నాము చక్కెపల్లి చౌరస్తా దగ్గర. ఇతను చెకింగ్ చేస్తే మనకి దాదాపు 14.59 kgs గాంజా వర్త్ 3 lakh rupees దొరికింది ఇతని దగ్గర. ఇతనికి మొత్తం ఇంటరోగేషన్ చేస్తే ఇతను ఆల్రెడీ ఛత్తీస్గఢ్ పోలీస్లో 2016లో రిమాండ్ అయ్యారు. ఇక్కడ మన జనరల్గా కూడా 2 సార్లు ఇంతకుముందు వచ్చారు. దానిలో ఇతను గ్రెనైడ్ ఫ్యాక్టరీలో పని చేసిన వాళ్ళు, లేబర్ వర్క్ చేసిన వాళ్ళు, వేరే స్టేట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇతను అమ్ముతారు. ఇక్కడ వచ్చి చిన్న చిన్న బ్యాగ్స్ చేసి చిన్నది హాఫ్ ఒక ప్యాకెట్కి హాఫ్ చేసి వాళ్ళకి అమ్ముతారు. ఆ గాంజాయి అలవాటు అంటే వీళ్ళకి ఫస్ట్ అలవాటు ఇస్తారు, కొంచెం ఫ్రీగా ఇచ్చి, దాని తర్వాత వాళ్ళు అలవాటు అయిన తర్వాత వీళ్ళు ఇతనికి అడుగుతారు. అదే ఇన్ఫర్మేషన్ ఇతనికి పట్టుకున్నాము మనం. ఇప్పుడు ఇతను పెద్ద గాంజా దొరికింది అంటే ఇతను 100% పీడీ యాక్ట్ కూడా ఎలిజిబుల్ అవుతారు. అది పీడీ యాక్ట్ కూడా పెడతాము మనం. దాని తర్వాత అందరితో మీ చిన్న పిల్లలు గాంజాయి తాగుతారు, అది వాళ్ళకి మంచి కాదు. మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే ఇది మీరు వాళ్ళకి కాపాడుకోవాలి. మీ చేతిలో కావట్లేదు అంటే మనం 100 డయల్ చేసి మన ఇన్స్పెక్టర్కి, ఎస్ఐకి చెప్పండి, డిఎస్పీ చెప్పండి, మనం కౌన్సిలింగ్ ఇస్తాము వాళ్ళకి. మన దగ్గర 2 సైకాట్రిస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లో, ఇంకా 2 మన ప్రైవేట్ వాళ్ళ సైకాలజిస్ట్ కూడా పెట్టుకున్నాము మనం. ఒక డ్రగ్ కౌన్సిలింగ్ సెంటర్, వాళ్ళకి ఎక్కడ కూడా కౌన్సిలింగ్ ఇప్పిస్తాము. ఎందుకంటే ఒకసారి అలవాటు అయిన తర్వాత తీసేయాలి, కొంచెం టైం పడుతుంది, దానికి మన ప్రొఫెషనల్ హెల్ప్ అవసరం పడుతుంది. సో మీ పిల్లలు ఏం చేస్తున్నారో, చేతి దారికి పోతున్నారు, మంచి దారికి పోతున్నారు, అది మనం చూసుకోవాలి. దాదాపు ఒక లాస్ట్ వారంలో మనం దాదాపు 5-6 కేసెస్ చేసాము గాంజాయి పైన. నిన్న మన సిరిసిల్లలో కూడా 4 kg గాంజా పట్టుకున్నాము.
అది కాకుండా నిన్న చందుర్తిలో కూడా 100 గ్రామ్స్ గాంజాయి దొరుకుతున్నాయి. అదే కూడా పిల్లలు తాగుతున్నారు ఎక్కువ మంది. దాంతో భవిష్యత్ వాళ్ళ తర్వాత ఫ్యూచర్లో వాళ్ళ కెరీర్ ఖరాబ్ అవుతుంది. అమ్మ నాన్నకి చూసుకోవడానికి వాళ్ళ పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనం యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకోకపోతే మన పిల్లలు ఫ్యూచర్ మొత్తం ఖరాబ్ అవుతుంది. మన చేదు దారికి వాళ్ళ పోతే మనది ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది. సో మీ ప్రెస్ మిత్రులతో అదే మనవి, మీరు కూడా ఎక్కడైనా ఊరులో పోతే మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంటే మనకి చెప్పండి. వాళ్ళ ఏ ఏరియాలో, ఏ గల్లీలో, ఏ వీధిలో కొంతమంది పిల్లలు లాగా వాళ్ళ తాగుతారు. సో మనం 100% అక్కడ రేట్ చేస్తాం. ఇప్పటి నుండి అంటే లాస్ట్ 2 వీక్స్ నుండి మనం ఎవ్రీ వీక్ మన దగ్గర గాంజాయి డాగ్ ఉన్నారు, అతనికి కూడా మనం రెగ్యులర్గా పాన్ డబ్బాలు ఉంటే మన పాత వాళ్ళ ఒఫెండర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర పంపిస్తున్నాం. సో దట్ వాళ్ళు మళ్ళీ తాగుతున్నారు అంటే అది పట్టుకుంటాం. మనం వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తున్నాం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కౌన్సిలింగ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. విజయవాడ చెరువు సెంటర్లో ఉన్న వైఎస్ఆర్సీపీ జెండా దిమ్మను పగలగొట్టిన టీడీపీ జనసేన కార్యకర్తలు. విషయం తెలుసుకున్న వైసీపీ కార్పొరేటర్ భర్త మైలవరపు దుర్గారావు ఎందుకు పగలగొట్టారు అని అక్కడ ఉన్న తెలుగుదేశం జనసేన కార్యకర్తలను అడగగా, మా ఇష్టం, ఇది మా ప్రభుత్వం అని చెప్పి వైసీపీ కార్పొరేటర్ భర్త మైలవరపు దుర్గారావును అసభ్య పదజాలంతో దూషించి ఆపై సుత్తులతో దాడి చేశారు. రక్తపు మడుగులలో భవానీపురం పోలీస్ స్టేషన్కు వెళ్లిన వైసీపీ కార్పొరేటర్ మైలవరపు దుర్గారావు అలాగే మనం పనులు చేసుకున్నటువంటి శిలాపాలకను కూడా పగలగొడుతున్నారని చెప్పడంతో ఆయన ఒక్కడే ఈరోజు 4:30 టైంలో ఫోన్ వస్తే ఆయన ఇక్కడికి వచ్చారు, ప్రశ్నించారు. ఎందుకు పగలగొడుతున్నారని ప్రశ్నించినందుకు ఈరోజు ఒక పథకం ప్రకారమే ఆయన మీద దాడి చేయడం జరిగింది. అది చూడండి ఎంతవరకు గాయాలైనది, తల మీద అయింది, మెడ మీద కొట్టారు, కావాలని ఒక్కడిని చేసి ఈ కూటమి వాళ్ళంతా కలిసి ఆయన మీద దాడి చేశారు. ఈరోజు ఆయనకి ఏదైనా జరిగితే నేను మాత్రం ఇక్కడే కూర్చొని ధర్నా చేస్తాను. ఇంతవరకు నేను ఎక్కువ ఎవరితో కూడా మాట్లాడలేదు. కానీ నా భర్తకు కానీ ఏదైనా జరిగితే నేను ఊరుకునే ప్రసక్తే లేదు. ఇదే సెంటర్లో ఎక్కడే కూర్చొని ఏ దిమ్మ కోసం అయితే వాళ్ళు నా భర్త మీద దాడి చేశారో ఆ దిమ్మ నెక్స్ట్ జనసేన దిమ్మ పెడదామని ప్రయత్నించారు. ఆ దిమ్మ ఎలా పెడతారో నేను కూడా చూస్తాను ఈరోజు. అంతేగాని ప్రశ్నిస్తే చంపేస్తారా మనుషుల్ని? మేము చేసిన తప్పేంటి? వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకోవడమేనా? వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకున్నంత మాత్రాన మనుషులను చంపేస్తారా? అది ప్రభుత్వం వచ్చి ఎన్నాళ్ళైంది? 1 సంవత్సరం అయిపోయిందా? 6 నెలలు అయిందా? ఎంతకాలం అయిందండి ప్రభుత్వం వచ్చి? 1 నెల అయింది. నెలలో ఎన్ని ప్రాంతాల్లో ఎంతమంది దాడులకు గురవుతున్నారు? వాళ్ళు రక్తం కళ్ళను చూస్తే కానీ వాళ్ళకి మనశ్శాంతి కలగట్లేదు. ఈరోజు నా భర్త చాలా ఇదిగా ఉన్నాడు, బాధగా ఉన్నాడు. నేను ఇంతకన్నా ఒక భార్యగా నా ఆవేదన. ఎందుకంటే మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, మీ ఇంట్లో ఆడవాళ్ళ మీద ఇలాంటి దాడులు జరిగితే మీకు ఎలా ఉంటుందో ఆలోచించండి. ఒక భార్యగా, ఒక ఆడదానిగా, ఒక ఆడదాని కన్నీరు ఎంతకైనా మీకు దిగదరుస్తుంది. అదోడు గుర్తుంచుకోండి. మీ ఇంట్లో ఉన్నారుగా, మీ పెద్దలు ఉన్నారుగా, చెప్పుకోలేరా? ఇలాంటి దాడులు చేయమని చెప్తున్నారా? ప్రభుత్వం చెప్తుందా ఇలాంటి దాడులు చేయమని? వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకుంటే వాళ్ళని కొట్టేయండి, లేదా చంపేయండి, లేదా వాళ్ళ ఇంటి మీదకి దాడులు చేయండి అని చెప్తున్నారా ఎవరైనా? ఏంటండి ఇది? ఏ ప్రభుత్వం అండి? కొంచెం ఆలోచించండి. అధిష్టానాన్ని కూడా మేల్కోనండి, దాడులు ఆపమనండి. చెప్తారు మళ్ళీ మేము దాడులు చేయమంటలేదని చెప్తున్నారు. ఎక్కడ అవుతున్నాయి దాడులు? చూడండి వాళ్ళు నా భర్త ఎలా ఉన్నాడు. ఇది ఒక భార్యగా, ఒక ఆడదానిగా ఆవేదన అండి. అంటే అర్థం చేసుకోండి. నా భర్త ఏనైతే మాత్రం ఎవరిని విడిపించే ప్రసక్తి అయితే లేదు. ఎవరినైనా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. పోలీసుకి ఇంటిమేషన్ ఇచ్చామండి, కేసు పెట్టామండి. ఆ టైంలో నేను మాత్రం ఇంట్లో ఉన్నాను. తను ఒక్కడే వచ్చాడు ఇక్కడికి, ఒక్కడే వచ్చాడండి. ఒక్కడే వచ్చి అడిగినందుకు ఆ సుత్తులు కూడా మీరు పోలీసుల వెహికల్లో చూడొచ్చు ఎలాంటి సుత్తులు ఉన్నాయో. ఒక దిమ్మ పగలు కట్టాలంటే ఎలాంటి మన వస్తువు వాడతామో మీరు చూడొచ్చు. దేంతో దాడులు చేస్తారండి? సుత్తండి, సమ్మిట అంటండి. 4:30 ప్రాంతాల్లో ఎవరుంటారండి? ఎవరికి వాళ్ళు పడుకుంటారు. 4:30 టైం అంటే కావాలని పథకం ప్రకారం చేసినట్టు లెక్క ఇది. మీ ఇంట్లో మనుషులకు కొడితే ఎలా ఉంటుంది? ఒకే ఈతలో 1 నుంచి 2 మేకపిల్లలు జన్మించడం సాధారణంగా చూస్తాం. ఆపై 3 జన్మించడం చాలా అరుదు. కానీ ఈ మేకపిల్ల గతంలో 3 పిల్లలకు జన్మనివ్వగా ఈసారి ఏకంగా 7 పిల్లలకు జన్మనిచ్చింది. ఈ అరుదైన ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం చిర్లాంచెల్ల గ్రామంలో చోటు చేసుకుంది. రైతు రేఖ వెంకన్నకు చెందిన మేక నిన్న సాయంత్రం 7 పిల్లలకు జన్మనిచ్చింది. అవి అన్ని పిల్లలు ఆరోగ్యంగా ఉన్నాయని చెబుతూ ఇన్ని పిల్లలు పుట్టడంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు రైతు. ఇందులో 3 పోతు పిల్లలు కాగా 4 గొదుములు ఉన్నట్లు రైతు తెలిపాడు. నిమ్మక పాటలే కిట్రా ఇచ్చా
ఒక పిల్లని పట్టుకుని ఆ సర్లల్లా పిల్లలు పెట్టినట్టు పెట్టు చెయ్యి పెట్టి అటు ఇట్లా కూడిపినట్టు అట్లా కూర్చో ఇటు కూర్చో అట్లా కూర్చొని ఇట్లా కూడిపినట్టు అట్లా అట్లా పెట్టు అంతే కూర్చోను మంచి మంచి కూర్చొని తిరుగు మీద కూర్చోరు అట్లేదు ఇటు చూడు చూడక్కునేది లేదు చీకి ఓకే రెండో మూడో పెద్దది అనుకున్నాము. సరే మా అదృష్టాన్ని మంచిగా విడిపించింది. సరే దానికి అన్న కొద్దిగా సహకరించే ఉపాయం అయితే చేయాలి మీరు. రేఖ వెంకన్న చిల్లంచెర్ల మండలం మరిపేడ జిల్లా. ఇట్లా లేకపోతే అమ్మ మంచి రెండో మూడో ఎత్తుంది అనుకున్నాం. ఓకే. కారుపై పడ్డ విద్యుత్ స్తంభం. రాజస్థాన్లోని శ్రీ గంగానగర్ జిల్లాలో మంగళవారం తుఫాను బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళ్తున్న కారుపై ఆకస్మికంగా ఒక విద్యుత్ స్తంభం పడింది. అదృష్టవశాత్తు కారులో ఉన్న వారంతా క్షేమంగా బయటపడ్డారు. ఆ సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఇతర వాహనదారులు పాదచారులకు సైతం ప్రమాదం వల్ల ఏమీ కాలేదు. దాంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మహబూబాద్ జిల్లా కేంద్రంలోని 23వ వార్డు మిలిటరీ జర్నలిస్ట్ ఎన్జీఓ కాలనీలో ఉన్న గిరిజనులు గోర్ సంప్రదాయ రీతిలో వనభోజన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సింధు నాగరికత నుంచి గోర్ బంజారాలు జరుపుకుంటున్న పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ప్రతి సంవత్సరం చెట్ల కిందకు వచ్చి జరుపుకుంటారు. పంటలు బాగా పండాలని, వ్యాపారం బాగా జరగాలని, ఎలాంటి అనర్థాలు జరగకుండా కుటుంబంతో సంతోషమైన జీవితాన్ని ముందుకు సాగాలంటూ ప్రకృతిని పూజించుకొని ఆటపాటలు, డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తారు. बड़ी विनंती कर रो अपन मात्र इस पद्धति से अपन पंडल कर लो अपन क्वालिफाई जैस जैस से भन सारे साल अपन पंडल కానీ अपन बेस भांजल కానీ बेस भूल गए बोरी भूली जाले तो ई बोरी भूली ఉండాలా अपन अपन जात में भूल रेल की पत्र भेजा था कोणता मन के जावे कर रहे तो जात काय करेंगे इसको लगन हाथ फंटा नहीं अपन जात जाति सारू काम करना रिजर्वेशन अपन ले रहे जात में भूलदार तो కాబట్టి केवल प्रत्येक पाने मात्र 23వ वार्ड घनना कर रहे मोपादना पूरी करने को प्रति पाने कर रहे सीधा मात्र अपन 9 तारीख मात्र कत अपन रिसेप्शन जहाँ वार्ड है वो तो निर्णय करने लेता वो तो कंपलसरी करा सेफ को तो एक मेरा काटा 5 किलो बोटी आता है लेता वहाँ घर में पूरी काटा पाने मात्र करा टीजी करा सेवन करता है जाते हैं अंगा लेता अपन जाता है भूल जा रहे जाते वेश भूल गए बोली भूल जा रहे अपन काय चिता कोई सिखा रहे अपन जात काय जात
सोनीश्री जाप दूधश्री जाप सेवलाल केमल है वो सेवलाल महाराज बातें पकड़ेंगे अपना का चालना मेरा में आज आती कोटी अपन से एक वेतन से सेंट के भाई तब से खाली भी हो फिर भी लफान के सामने बात कर तुम्हारा एक का बातें बना 23 वार्ड अपन टांडवा एत्तुकोनी अपन घरेलू मुड़के हमेशा కాబట్టి આપણે તાણો કરना आता है ये केटानी में विनती कर रहा हूं मारवाड़ी सेठ जय सो यो मेरा मां यानी की जय जुड़ी के राजुरा గాలివానల బీభత్సవానికి నేల కురిగిన బ్రిడ్జి టేకుమట్ల మండలం గర్మిల్లపల్లి మహాముత్తారం మండలం ఓడేడు గ్రామాల మధ్య మానేరు నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి గడ్డల్లో గాలివాన బీభత్సవానికి రెండవసారి నేల కూలాయి. ఒకసారిగా గాలివాన బీభత్సవం సృష్టించింది. దీంతో మానేరుపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జికి సంబంధించిన 17-18 పిల్లర్ల మధ్య ఉన్న గడ్డర్లు 4 ఒక్కసారిగా కుప్పకూలాయి. సంఘటన స్థలంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కుప్పం కేసీ ఆసుపత్రిలో ఎన్టీఆర్ ఆరోగ్య సేవలు ప్రారంభం. ఆరోగ్యశ్రీ సేవలను ప్రారంభించిన ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ హయాంలో కేసీ ఆసుపత్రికి ఆరోగ్యశ్రీ రాకుండా అడ్డుకున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే కేసీ ఆసుపత్రికి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వచ్చింది. కుప్పం నియోజకవర్గ ప్రజలందరూ ఆరోగ్యశ్రీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. జ్యోతి ప్రజ్వల చేసినందుకు ధన్యవాదాలు. మొత్తము వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు వాళ్ళ పిల్లలందరూ కలుపుకుంటే ఈరోజు మా బంధువులు లాంటి వాళ్ళు ఎవరైనా కానీ కుటుంబ ప్రజలు మా బంధువులు లాంటి వాళ్ళు ఎవరికైనా భేదపడి లేకుండా పార్టీ లేకుండా అడ్డుపడకుండా అన్ని కార్యక్రమాలు అందరికీ సేవలు అందించాలని చెప్పి ఈ సభలో ప్రమాణం చేసి తెలియజేస్తున్నాను. దానికి మా పిల్లలు సక్రమంగా సేవలు అందిస్తాను ఆ నమ్మకం నాకుంది. మా బిడ్డలు చాలా తెలియపడలు ఎవరు వాళ్ళు మాట్లాడే గౌరవనీయులు పిఎస్ మురళి సార్ గారిని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్ కార్మికుల 3 నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాలని కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు వేస్తున్నామని చెబుతున్నారు. మరి ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే కార్మికులు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమీ అన్యాయం చేశారో చెప్పాలని అన్నారు. గత 3 నెలలుగా కార్మికులకు జీతాలు రావడం లేదని, అనేక సార్లు వైద్యాధికారులకు ఏజిల్ సంస్థ యాజమాన్యానికి చెప్పినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. కానీ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆర్టీసీలో ఉన్నటువంటి మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప మిగతా హామీలు ఏవి కూడా సక్రమంగా అమలు చేయలేదని చెప్పేసి మేము ప్రధానంగా ఆరోపిస్తున్నాం. ఈరోజు రైతులు ఇప్పటికే పంట పొలాలు సదును చేసుకుంటున్నారు, దున్నుకుంటున్నారు. రైతు బంధు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. రైతు బంధు 15,000 ఎకరానికి ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటి వరకు రైతు బంధు అనేది ఎక్కడిచ్చిరో ప్రకటించాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేయదలుచుకున్నాం. కౌలు రైతులను కూడా మేము ఆడుకుంటామని చెప్పారు. కౌలు రైతులకు కూడా మేము 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మరి కౌలు రైతులకు ఏ పద్ధతులు ఇవ్వాలో అనేది ఇప్పటి వరకు కూడా ఒక విధి విధానాలంటూ రూపొందించకపోవడం బాధాకర విషయం అని చెప్పి సందర్భంగా మేము ఆరోపిస్తా ఉన్నాం. అంతేకాదు రైతులకు
క్వింటాల్కు బోనస్ 500 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇప్పటి వరకు ఓ సీజన్ అయిపోయింది, ఆ బోనస్ ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. ఇట్లాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏర్పడ్డదని చెప్పి సందర్భంగా మేము ప్రధానంగా ఆరోపిస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు మహిళలకు 2,500 రూపాయల భృతి ఇస్తామని చెప్పేసి అన్నారు. మరి ఎవరికి ఇచ్చారు? 8 నెలలు అవుతుంది ప్రభుత్వం ఏర్పడి, ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వలేదు. ఖచ్చితంగా మహిళలకు 2,500 భృతి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పెన్షన్లు 2,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెన్షన్ పెంచుతామని చెప్పేసి ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి సర్కార్ గారు ఏం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. గత 2 నెలలుగా, గత 3 నెలలుగా ముసలోళ్లకు, ముసలావులకు, ఒంటరి మహిళలకు, వికలాంగులకు ఎవ్వరు కూడా ఇప్పటి వరకు పెన్షన్ పెండింగ్ లో ఉన్నది. 4,000 పెంచి ఇవ్వాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులకు, ఎస్సీ ఎస్టీ పిల్లలకి విద్యాజ్యోతి పథకం అమలు చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు దాని అమలు లేదు. కాబట్టి ఇట్లాంటి అనేక రకమైనటువంటి హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన హామీలు ఇచ్చి ఈ హామీలన్నింటినీ కూడా అమలు చేయకపోతే మాత్రం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీగా మా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. మహబూబాద్ జిల్లా కేంద్రంలోని కార్తిక్ హాస్పిటల్లో సేవాలాల్ సేన రాష్ట్ర కో కన్వీనర్ వెంకన్న నాయక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డాక్టర్ నెహ్రూ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోర్ బంజారాల పవిత్రమైన మొట్టమొదటి పండుగ శీత్లా పండుగను ఒకేసారి నిర్వహించాలని గత 10 సంవత్సరాలుగా సేవాలాల్ పైన సేన మరియు కుల పెద్దలు అన్ని సంఘాలను కలుపుకొని పెద్ద పూసల కార్తె మొదటి మంగళవారం రోజున అందరం ఒకేసారి జరుపుకొని జాతీయ ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. మమ్మల్ని మీరు కొలిచి మా యొక్క బలిదానం కనుక ఇస్తే మేము శాంతిస్తాము, ఆ యొక్క పశుసంపదను కాపాడుతామని చెప్పేసి ఆనాడు పెద్ద మంచి కళలో రావడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు మా యొక్క బంజారా సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ ఇప్పటి వరకు ఆ యొక్క ఆనవాయితీ ప్రకారంగా మేము పండుగను జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ సంవత్సరం జూలై 9న అందరూ కూడా భారీ సంఖ్యలో ఈ పండుగను విజయవంతం చేయాలి, ఒకే రోజు జరుపుకోవాలని చెప్పేసి మేము ఈ యొక్క గోర్ బంజారా ఉన్నటువంటి సర్పంచ్లకు కానీ, మరి ఎంపీటీసీలకు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ అందరూ కూడా ఒకే రోజు జరుపుకోవాలని అన్ని ప్రజా సంఘాలకు కానీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మరి ఒకే రోజు జరుపుకుంటే మనం సెలవు ప్రకటించే డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి అందరికీ శీతల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాము. జై సేవాలాల్. మన దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఒకే రోజు నిర్వహించుకునే విధంగా మనం ఒక నిర్ణయం తీసుకుందామని గత 10 సంవత్సరాల నుంచి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఇక్కడి మరి అన్ని సంఘాలు మరి దీనికి ప్రోత్సహిస్తూ ఉన్నాయి. అదేవిధంగా కుల పెద్దలు కూడా చాలామంది ప్రోత్సాహం ఇస్తూ మరి ఒకే రోజు నిర్వహిస్తూ రావడం జరుగుతూ ఉంది. అయితే ఇప్పటికీ ఏదో విధంగా కొంచెం డిస్టర్బెన్స్ అనేది జరుగుతూ ఉంది. మనం కనుక ఒకే రోజు నిర్ణయించుకున్నట్లయితే అదేవిధంగా తీసి పండుగని ఒకే డేట్లో లేకపోతే ఒకే కాలంలో నిర్ణయించుకున్నట్లయితే ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది, ప్రభుత్వం దాన్ని గుర్తించే వీలుంటుంది. ఒకసారి ప్రభుత్వం గుర్తించినట్లయితే ఆ సంస్కృతి సాంప్రదాయాల్లో వాటిని మరి పాఠ్యాంశాల్లో కూడా చేర్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి ఆ విధంగా జరిగినట్లయితే మనం నిర్వహించుకునే రోజుల్లో ఏ విధంగానైతే మిగతా పండగలు అన్ని జాతులై అదేవిధంగా మిగతా మతాల పండుగలు ఏ విధంగా అయితే ఉన్నాయో వాటిని గుర్తించి ఏ విధంగా అయితే సెలవులు ఇస్తూ ఉన్నారో మన పండుగలకు కూడా గుర్తించి సెలవులు ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అందరూ కలిసి ఒకే శీతల పండుగనైతే ఒకే నాడు, తీజ్ పండుగనైతే ఒకే కాలంలో మనం నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ శీతల పండుగని మరి వెంకన్న చెప్పినట్టు మనము మన పెద్ద పుషాల కార్తెలో ఎన్ని మంగళవారాలు అయితే వస్తాయో మొదటి మంగళవారం, రెండవ మంగళవారం, ఒక్కోసారి మూడవ మంగళవారం కూడా వస్తుంది. సో ప్రజలు ఆ విధంగా వేరే వేరే మంగళవారంలో నిర్వహించుకునేవారు. కానీ ఏదో విధంగా మనం మంగళవారమే కదా నిర్వహించేది. అందరం కలిసి మొదటి మంగళవారమే నిర్వహించుకున్నట్లయితే ఎక్కడ విద్యార్థులు ఏ కాలేజీలో ఏ స్కూల్లో ఎక్కడ ఉన్నా, అదేవిధంగా ఎంప్లాయీస్ ఎక్కడ ఉన్నా, ఎవరు ఏ రంగాల్లో వివిధ ప్రాంతాల్లో ఉన్నా కూడా వారి వారి తండాలకు వారు చేరుకొని ఈ పండుగను అందరు కలిసి నిర్వహించుకునే విధంగా ఉంటుంది. కాబట్టి మొదటి మంగళవారం నిర్వహించుకోవాలని ఒక డేట్ని డిసైడ్ చేయడం జరిగింది. జూలై మాసంలో మొదటి మంగళవారం 9వ తారీఖు వస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం
9 జూలై 2024 నాడు మనము శీతలా పండుగను నిర్వహించుకుంటున్నాం. అదేవిధంగా తీజ్ పండుగ డేట్లను తర్వాత ప్రకటిస్తాం. అయితే ఇప్పటికే మీకు చెప్తున్నారు, అడవుల్లో ఉండే లంబాడీలు ఆ పండుగలను నిర్వహిస్తూ వారు ఆ రోజుల్లో భూమి మీద అదేవిధంగా పశుపక్షాదుల మీదనే ఆధారపడి జీవించేవారు. కాబట్టి వారి ప్రాంతంలో ఆ భూమి కానీ భూమిలో పండే పంట కానీ అదేవిధంగా వాటికి ఉపయోగపడే ఈ జంతుజాలాలన్నీ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో వర్షాకాలం రావడంతోనే ఏ విధంగా అయితే వైరల్ జ్వరాలు వస్తూ ఉంటాయో వైరల్ జ్వరాలే మరి గాలికుంటు వ్యాధికి కారణం. కాబట్టి పశువులలో గాలికుంటు వ్యాధి అని వచ్చి పశువులు మేత మేయకపోవడం, కనీసం నడిచి పొలాల్లో కానీ బయటికి కానీ పోకపోవడం ఆ విధంగా జరుగుతుంటుంది. కాబట్టి వాటిని మనం ఏదో రకంగా మందులు ఇచ్చి వాటిని ఓర్వకలు మండలంలోని బాలభారతి పాఠశాల మైదానంలో నిర్వహించిన ఓర్వకలు మండలం పొదుపు లక్ష్మి ఐక్య సంఘం రజతోత్సవ మహాసభ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, పాణ్యం ఎమ్మెల్యే గౌడ్ చేర్తారెడ్డి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.